అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 14 లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాం. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసేసి వస్తేనే ఈ సీజన్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చూసిరండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో క్యాటిగట్ ని చూపిస్తున్నారు. అక్కడ లాగ్రదా ప్రజల ముందు ఉండగా యాస్లాగ్ రాగ్నర్ యొక్క కత్తిని తీసుకొచ్చి ఆమె ముందు నిలబడింది. అక్కడ సీర్ కూడా ఉన్నాడు. ఈ సీజన్ స్టార్టింగ్ లో ఒక స్త్రీ క్యాటిగట్ ని పరిపాలిస్తుందా అని చెప్పి యాస్లాగ్ ఆయన అడుగుంటుంది. ఆయన కూడా స్త్రీ ఈ క్యాటిగట్ ని పరిపాలిస్తుంది అని చెప్పుంటాడు కదా. దాన్ని తలుచుకుని ఆయన్ని చూసింది. లాగ్రతాతో నీ యొక్క గొప్పతనానికి గౌరవానికి ఇలా ఇంకొక అమ్మాయి కింగ్డమ్ ని అపహరించడం మంచిది కాదు అని చెప్పింది. అందుకు లాగ్రతా, నేను వేరే అమ్మాయి యొక్క కింగ్డమ్ ని అపహరించలేదు, ఇది నా యొక్క కింగ్డమ్. నా యొక్క హస్బెండ్ అయిన రాగ్నర్ ని, నా సంతోషాన్ని నువ్వు అపహరించావు అని చెప్పింది. యాస్లాగ్, నేనేమి నీ యొక్క హస్బెండ్ ని పెళ్లి చేసుకుంటా అని అడగలా, వాడే నన్ను ఎంచుకున్నాడు అని చెప్పింది. లాగ్రదా, రాగ్నర్ ఏమీ నిన్ను ఎంచుకోలేదు, నువ్వు ఒక మంత్రగత్తెవి, వాడిని వశీకరించే నీ పక్కకి లాక్కున్నావు అని చెప్పి ప్రజలకు తెలుసు అని చెప్పింది. అందుకే యాస్లాగ్ నవ్వుతో, నేను మంత్రగత్తె, సరేలే నువ్వు అలా అనుకుంటే నాకేం ఇబ్బంది లేదు. ఏది ఎలాగో రాగ్నర్ చనిపోయాడు అని చెప్పగా అక్కడున్న ప్రజలందరూ షాక్ అయ్యారు. నాకు ఒక కల వచ్చింది. అందులో ఐవరు రాగ్నరు తుఫాన్లో మునిగి చనిపోయినట్టు. వాళ్ళకి నేను ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా ఇంగ్లాండ్కి బయలుదేరారు. నాకు తెలిసి ఈ పాటికే వాళ్ళు చనిపోయి ఉండొచ్చు అని చెప్పింది. అందుకు లాగ్రతా, నీకొచ్చింది ఉత్త కళ మాత్రమే, నిజం కాదు కదా అని అడిగింది. యాస్లాగ్ నవ్వుతూ, అది ఉత్త కళే, నేను ఖచ్చితంగా చెప్పలేను అని చెప్పింది. అందుకు లాగ్రతా, అయితే నాకు చాలా కళలు వచ్చింది. క్యాటిగట్ కి నేను రాణిగా సింహాసనంలో కూర్చున్నట్టు. యాస్లాగ్, నేను నీతో యుద్ధం చేయడానికి రాలేదు. మా నాన్నలాగా నేనేం పెద్ద యోధురాలని కాదు, మా అమ్మ రాగా నేనేమి షీల్డ్ మేడను కాదు. అండ్ అలా షీల్డ్ మేడ్ అయినా కూడా నీతో ఫైట్ చేసి నేను గెలవలేను అని చేతిలో ఉన్న కత్తిని కింద పడేసింది. రాగ్నర్ కి చాలా మంది పిల్లలు పుడతారని చెప్పి దేవుళ్ళు చెప్పున్నారు. అందుకే నేను వాడికి చాలా పిల్లల్ని కనించాను. నువ్వు ఆ పిల్లల్ని కనివ్వలేకపోయావు అనేలా చెప్పి నేనిప్పుడు నిన్ను అడిగేది ఒకటి, నన్ను ప్రాణాలతో ఇక్కడి నుండి వెళ్ళనివ్వు, లేదు నన్ను చంపుతా అంటే నా కొడుకులు నిన్ను చంపి పగ తీర్చుకుంటారు అని చెప్పి బెదిరించింది. లాగ్రదా, సరే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి దారిచ్చింది. యాస్లాగ్ అక్కడి నుండి వెళ్తూ ఉన్నప్పుడు ఒక బాణం వచ్చి గుచ్చుకుంది. బాణాన్ని వదిలింది ఎవరని చూస్తే లాగ్రదా. ఇక్కడ హెడ్బీలో మార్గరెట్ హూబే అండ్ విట్సర్క్ ని రిలీజ్ చేసింది. హూబే ఆమె గొంతుని పట్టుకుని ఇప్పుడు లాగ్రదా ఎక్కడుంది అని అడిగాడు. మార్గరెట్, ఇప్పుడు మీరు క్యాటిగట్ కి తొందరగా వెళ్ళాలి అని చెప్పింది. హూబేకి అక్కడ ఏం జరుగుతుందని అర్థమయ్యి బయలుదేరాడు. ఇక్కడ వెసెక్స్ లో రాగ్నర్ ని పట్టుకున్న వీరులు మీరెవరు అని అడిగారు. అందుకు రాగ్నర్, నేను నా కొడుకు కింగ్ ఎగ్బర్ట్ ని చూడడానికి వచ్చాము, నేను ఆయన ఒక మంచి ఫ్రెండ్స్, వెళ్ళి ఆయనతో చెప్పండి అని చెప్పాడు. అందుకు ఆ వీరుడు, కింగ్ ఎగ్బర్ట్ ఇక్కడ లేదు, మెర్షియా దేశానికి వెళ్ళాడు అని చెప్పాడు. రాగ్నర్, ఇక్కడ లేకపోతే ఏంటి, నేను వచ్చానన్న న్యూస్ ని ఏదో ఒక వీరుడు వెళ్ళి చెప్తే ఖచ్చితంగా ఆయన ఇక్కడికి తొందరగా వచ్చేస్తాడు అని చెప్పాడు. దాన్ని విన్న వీరుడు, వాళ్ళిద్దరూ నిజంగా ఫ్రెండ్స్ ఏమో అని చెప్పి లోపలికి వదిలారు. లోపలికి వస్తున్న రాగ్నర్ ని చూసిన ఏథన్ వుల్ఫ్, ఇది ఎవరో తెలుసా, వీడే రాగ్నర్ లాత్బ్రోక్ అని చెప్పగానే ఆ వీరులకి షాక్. ఏథన్ వుల్ఫ్, వెంటనే వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పాడు. ఆ వీరులు రాగ్నర్ ని కొట్టి కింద తోసి చెత్తక బాదుతున్నారు. దాన్ని చూస్తున్న మనకి ఎందుకు వాడిని కొడుతున్నారు అనేలా అడగాలనిపిస్తూ ఉంది. కానీ స్క్రీన్ లోపలికి వెళ్ళి అడగలేం కదా. ఏథన్ వుల్ఫ్ ఐవర్ ని చూసి కుంటోడెవరో అని అడిగాడు. దాన్ని విన్న ఐవర్ కి కోపంగా ఉంది, మురిచి చూస్తున్నాడు. దీని తర్వాత ఒక గేజ్ లో రాగ్నర్ ని పెట్టున్నారు. అందులో ముడుక్కొని కూర్చోగలమంతే, పైకి సరిగ్గా లేసి నిల్చుకోలేము, అలా అని పడుకోను లేము. లోపలికి వచ్చిన ఏథన్, నువ్వు మమ్మల్ని అటాక్ చేయడానికి చాలా మందిని వేసుకొచ్చావని సముద్రంలో ఉన్న బోట్ భాగాల్ని చూస్తుంటేనే నాకు అనిపించింది. నువ్వెక్కడున్నావు, సరే నీ యొక్క ఆర్మీ ఎక్కడుంది అని అడిగాడు. అందుకు రాగ్నర్, నా కొడుకైన ఐవరు నేను తప్ప ఇక్కడికి ఎవ్వరూ రాలేదు అని చెప్పాడు. ఏథన్ వుల్ఫ్, ఆ కుంటోడు నీ కొడుక అని నవ్వి, నిజం చెప్పు, నీ ఆర్మీ
ఎక్కడుంది అని అడిగాడు. రాగ్నర్, నాతో పాటు వచ్చిన వాళ్ళని నేను నా కొడుకు కలిసి చంపాము. ఖచ్చితంగా ఆ బాడీస్ ని నువ్వు చూసే ఉంటావు. అండ్ ఇప్పుడు నా కొడుకు ఎక్కడున్నాడు, నేను వాడిని చూడాలి అని అడిగాడు. అందుకే వాడు చాలా సేఫ్ అయిన ప్లేస్ లోనే ఉన్నాడు, నువ్వు వాడి గురించి బాధపడకు అని చెప్పగా అందుకు రాగ్నర్, బాధపడకూడదా? ఒకవేళ నా పొజిషన్ లో నువ్వు ఉండి నీ కొడుకుని చూడనివ్వలేదంటే నువ్వు బాధపడకుండా ఉంటావా అని అడిగాడు. అందుకే కోపంగా, నీకు నా గురించి నా కొడుకు గురించి తెలీదు, అండ్ నా కొడుకు గురించి మాట్లాడడానికి కూడా నీకు అర్హత లేదు. నువ్వు ఒక జంతువు, ఇలా కేజులోనే ఉండటమే మాకు సేఫ్. ఇప్పుడు నేను మాత్రం కింగ్ అయి ఉంటే అని కోపంగా చెప్పగా రాగ్నర్, నీ యొక్క నాన్నెక్కడా అని అడిగాడు. వెంటనే కోపంగా కేజ్ని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దీని తర్వాత క్యాటిగట్ లో యాస్లాగ్ యొక్క అంత్యక్రియలు జరుగుతూ ఉంది. ఒక బోట్ ని పూలతో డెకరేషన్ చేసి అందులో ఆమెకు నచ్చిన విషయాలన్నీ పెట్టి నది మధ్యలోకి వెళ్ళనిచ్చి అగ్గి పెడుతున్నారు. దాన్ని సీరు తీరంలో నుంచి చూస్తూ ఉన్నాడు. ఆయన చూడడం లాగర్దా చూసి సంతోషపడింది. కట్ చేస్తే ఇక్కడ వెసెక్స్ లో ఎగ్బర్ట్ మెర్సియా నుండి వచ్చేసాడు. హేతన్ వుల్ఫ్ సంతోషంగా, నాన్న నేను ఎవరిని అరెస్ట్ చేశానో చూడండి అనేలా చెప్పగా బట్ నువ్వు చేసింది పెద్ద ఘనకార్యమా అనేలా మొహంలో ఎక్స్ప్రెషన్. ఇప్పుడు రాగ్నర్ ఎక్కడున్నాడు, వాడిని నేను చూడాలి అని వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే వాడిని ఒక గేజ్ లో పెట్టుండడం చూసి కోపడి అందరినీ బయటికి వెళ్ళండి అని అరిచాడు. అందరూ బయటికి వెళ్ళిపోయిందే, నువ్వు ఇక్కడికి రావడానికి ఎందుకు ఇంత లేట్ అయింది అని అడిగాడు. కట్ చేస్తే వాడి ఒక కోర్ట్ రూమ్ లో డైనింగ్ టేబుల్ వేసి రాగ్నర్ దాని ముందు ఉన్నాడు. వాడి ముందు తినడానికి మంచి భోజనము ఉంది. బట్ తిను, నువ్వు చాలా ఆకలిగా ఉంటావని నాకు తెలుసు అని చెప్పగా రాగ్నర్, లేదు, నా కొడుకుని నేను చూడాలి, వాడిని చూసాకే నేను తింటాను అని చెప్పాడు. బట్ వీరులకు సైగ చేయగా ఐవర్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెడుతున్నారు. రాగ్నర్, వాడు భోజనం తిన్నాడా, వాడు తింటేనే నేను తింటాను అని చెప్పాడు. బట్ వాడి యొక్క ప్లేట్ ని ఐవర్కి ఇచ్చి, వీడు నా యొక్క బంధువు లాంటి వాడు, వీడికి ఇక్కడ ఏమీ కాదని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నా, వీరులారా ఐవర్ని తీసుకెళ్ళండి అని చెప్పి వాడక్కడి నుంచి వెళ్ళిపోయింది. బట్ నీ యొక్క వ్యవసాయులైన వైకింగ్స్ ని నేనే చంపమని చెప్పి నా కొడుక్కి చెప్పా. నా యొక్క పెద్ద ప్లాన్ కి అదే మొదటి మెట్టు. అండ్ నీ యొక్క ఇంకొక కొడుకుని ఇక్కడే వదిలి వెళ్ళిపోయావు. క్వీన్ క్వింత్రిత్ కి పుట్టిన కొడుకు మ్యాగ్నస్ అని చెప్పి వాడి ముందు నిల్చోబెట్టగా వాడు రాగ్నర్ తో, నా అమ్మ మీ గురించి చాలా విషయాలు చెప్పింది, అవన్నీ నిజమని మిమ్మల్ని చూశాక నేను అర్థం చేసుకుంటున్నా. అండ్ నా జీవిత కాలపు లక్ష్యం ఏంటి అని నేను ఇన్ని రోజులు వెతుకుతూ ఉన్నా, అదేంటని నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పాడు. దాన్ని విన్న రాగ్నర్, ఇది నిజంగా ఒక అద్భుతమే అని చెప్పగా మ్యాగ్నస్, అద్భుతమా, మీరేం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాలేదే అని అడిగాడు. అందుకు రాగ్నర్, అద్భుతమే కదా ఇది, నేను క్వింత్రిత్ తో సెక్సే పెట్టుకోకుండా నువ్వు పుట్టింది ఒక అద్భుతమే అని చెప్పగా దాన్ని విన్న మ్యాగ్నస్ కి షాక్. బట్ మ్యాగ్నస్, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు, తర్వాత రాగ్నర్ తో మాట్లాడదు కానీ అని చెప్పి అక్కడి నుంచి పంపించేశాడు. వాడు వెళ్ళిపోయిందే. నాకు ముందే వాడిని చూస్తుంటే నీలా పోలికలు ఏవి కనిపించేది కాదు. ఒక సందేహం మునింది, ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకునేసాలే. సరే, అది పక్కన పెట్టు, నువ్వు ఇక్కడికి రావడానికి ఎందుకు ఇంత టైం తీసుకున్నావు అని అడిగాడు. అందుకు రాగ్నర్, ఇదే నా పెద్ద ప్లాన్ కి మొదటి మెట్టు అని ఎగ్బర్ట్ చెప్పిందే రిపీట్ చేశాడు. కట్ చేస్తే ఇక్కడ ఊబ్యాన్స్ గార్డ్ క్యాటిగట్ కి వచ్చి చూస్తే క్వీన్ యొక్క సీట్ లో లాగర్దా కూర్చోండడం చూసి, మా అమ్మ యాస్లాగ్ ఎక్కడా అని అడిగాడు. లాగర్దా, నేను మీ అమ్మని చంపేశా, నా యొక్క హస్బెండ్ ని ఈ క్వీన్ పదవిని తీసుకున్నందుకు అని చెప్పింది. సిగార్డ్, అయితే మమ్మల్ని ఎందుకు ప్రాణాలతో వదిలావు అని అడిగాడు. అందుకు లాగర్దా, మీరు రాగ్నర్ యొక్క కొడుకులు, దీనికి మీకు ఏ సంబంధము లేదు, ఇది నాకు మీ అమ్మకి మధ్యలో ఉన్న పాత లెక్కలు, అందుకే చంపాను అని చెప్పింది. అందుకు ఊబే, నువ్వు మమ్మల్ని చంపకుండా వదిలింది పెద్ద తప్పు అని కత్తిని గొడ్డల్ని తీసుకొని వెళ్తున్నాడు. సిగార్డ్ వాడిని ఆపడానికి ట్రై చేస్తున్నాడు, కానీ చుట్టూ ఉన్న వీరులలో కొంతమందిని చంపాడు, కానీ ఇంకొంతమంది సోల్జర్స్ వాడిని కొట్టి కాళ్ళని వెరక్కొట్టేశారు. ఇక్కడ వెసెక్స్ లో బట్ నువ్వు కేజ్లోనే ఉండడం నాకు నచ్చలేదు, బయటికి వదిలితే నువ్వేం చేస్తావు అని అడిగాడు. రాగ్నర్, నేను బయటికి వస్తే నిన్ను చంపేయవచ్చు లేదా ప్రాణాలతో కూడా వదలొచ్చు, కానీ అధికారం నీ చేతిలో ఉంది, సో నువ్వే నిర్ణయం తీసుకోవాలి. నీకు
నీకు అధికారం అంటే చాలా ఇష్టం కదా అని అడిగాడు. అందుకే ఎగ్బర్ట్ అవును, నాకు అధికారం అంటే ఇష్టం, దాంతో చాలా మంచి విషయాల్ని చేశా. ఉదాహరణకి చెప్పాలంటే ఇంగ్లాండ్లో ఉన్న చిన్న చిన్న దేశాలన్నింటినీ ఒకటిగా కలిపి నా దేశం కిందకి తీసుకొచ్చా. దీని తర్వాత మాకందరికీ కామన్ శత్రువు ఎవరైనా వస్తే ఈజీగా ఎదిరించి ఓడిస్తాము అని చెప్పాడు. అందుకు రాగ్నర్ నువ్వు ఇప్పుడు కామన్ శత్రువు అని చెప్పింది వైకింగ్స్నే కదా అని అడిగాడు. అందుకే ఎగ్బర్ట్ నీకు ఇక్కడ వ్యవసాయం చేయాలనేగా ఆశపడ్డావు, ఇక్కడ నీ ప్రజలు ఆకలి లేకుండా అలమటించకూడదని చెప్పి నీ ఆశ కదా అని అడిగాడు. అందుకు రాగ్నర్ అవును అదే నా ఆశ, కానీ వాళ్ళందరినీ నువ్వు చంపేశావు కదా. ఎగ్బర్ట్ అవును నేను చేసింది తప్పే, కానీ ఆ సమయంలో వాళ్ళని చంపుండకూడదు, నేను చంపిన టైమింగ్ తప్పని చెప్పి నేను అనుకుంటున్నాను, కానీ నా మనవడైన ఆల్ఫ్రెడ్ దాన్ని సరైన సమయంలో చేస్తాడని నేను అనుకుంటున్నాను, కానీ అందుకు చాలా కాలం పడుతుంది అని చెప్పాడు. అందుకు రాగ్నర్ సరే ఇప్పుడు నా నోటి నుంచి నువ్వు ఏం చెప్పాలని ఆశపడుతున్నావో నిజం చెప్పు అని అడిగాడు. కట్ చేస్తే ఊబే అండ్ సిగార్డ్ ఒక రూమ్ లో ఉన్నారు. ఊబే మొహం అంతా పెద్ద పెద్ద గాయాలు ఏర్పడింది. ఆ లాగ్రదాని ఇప్పుడే వెళ్ళి చంపుదాం రా అని చెప్పి పిలిచాడు. సిగార్డ్ నువ్వు కావాలంటే వెళ్ళు, నేను రావట్లేదు అని చెప్పాడు. అందుకు ఊబే అది మన అమ్మ, నీకు లాగ్రదాన్ని చంపాలని లేదా, ఆమెపై నీకు కోపం రావట్లేదా అని అడిగాడు. సిగార్డ్ హ్యాస్ లాగా మన అమ్మే ఉండొచ్చు, కానీ దానికి మనపై ప్రేమ అన్నది 1% కూడా లేదు. నువ్వు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు సరస్సులో మునిగిపోయావు గుర్తుందా, అందుకు కారణం అది హ్యార్బర్డ్ తో ఉండడమే. హ్యాస్లాకి హ్యార్బర్డ్ పై మాత్రమే ప్రేమ మునింది, మనపై కాదు. అండ్ హ్యార్బర్డ్ నిజమైన దేవుడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా అని అడిగాడు. అందుకు వాడు దేవుడు కాదు, హార్బర్డ్ గాడు మన అమ్మని యూజ్ చేసుకున్నాడు అంతే. మన అమ్మకి మనపై ప్రేమ లేకుండా పోవచ్చు, కానీ అది మన అమ్మ, ఆమెను మనం ద్వేషించడం కరెక్ట్ కాదు, లాగ్రదాని మనం ఖచ్చితంగా చంపాలి అని చెప్పాడు. సిగార్డ్ మనం ఈ విషయాన్ని హైవర్కి అప్పచెప్దాము, వాడికేగా యాస్లాగ్ అంటే చాలా ఇష్టం, వాడికి తోచింది చేయని అని చెప్పాడు. కట్ చేస్తే ఇక్కడ ఎగ్బర్ట్ రాగ్నర్ తో మా ప్రజలకి లోకంలోనే చాలా ప్రమాదకరమైన మనిషి ఎవరు అని అడిగితే ఈ గేజ్ లో ఉన్న రాగ్నర్ అని చెప్పి నీ పేరే చెప్తారు అని చెప్పి ఆ గేజ్ యొక్క కీని తీసి రాగ్నర్ ని రిలీజ్ చేశాడు. రాగ్నర్ అలాగే బయటికి వచ్చి నిలబడలేకుండా కింద పడిపోయాడు. ఇంతసేపు ఆ గేజ్ లో కూర్చోలేకుండా పనుకోలేకుండా ఉన్నాడు కదా, అందుకే కింద పడ్డాడు. తలని కొంచెం పైకెత్తి నువ్వే నన్ను చంపాలి, మా దేశంలో ఉన్న సీర నా యొక్క చావు ఒక గుడ్డివాడు నన్ను చూసినప్పుడు జరుగుతుంది అని చెప్పాడు. కానీ ఆ సీర చెప్పింది తప్పని చెప్పి నేను నిరూపించాలి, సో నువ్వే నన్ను చంపాలి అని చెప్పాడు. బట్ ఎందుకు ఎప్పుడు చూసినా ఈ వైకింగ్స్ గాళ్ళు చావు గురించే మాట్లాడుతూ ఉంటారు, పుట్టినప్పటి నుంచి చావు చావు చావు, ఆ చావు నాకు ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు, మధ్యలో ఉన్న ఇంత సంతోషమైన జీవితాన్ని ఎప్పుడు జీవించబోతున్నారు అని అడిగాడు. అందుకు రాగ్నర్ నవ్వుతూ సంతోషంని ఇచ్చేది అమ్మాయిలు మాత్రమే, నువ్వు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావా అని ఎలా అడిగాడు. కోట బయట వర్షం పడుతూ ఉంది. ఏథన్ వుల్ఫ్ మ్యాగ్నస్ కి కొంచెం డబ్బు ఆహారం ఇచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాడు. వాడు ఒక విధమైన భయంతో నేను బయటికి వెళ్ళి ఎలా బ్రతకగలను, ఇన్ని రోజులు కోట లోపల చాలా దర్జాగా ఉన్నవాడిని కదా అని అడిగాడు. ఏథన్ నువ్వు బయటికి వెళ్ళి నేను రాగ్నర్ యొక్క కొడుకు మ్యాగ్నస్ అని మాత్రం చెప్పు, వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు అని చెప్పాడు. మ్యాగ్నస్ బయట అడవిలో చాలా మృగాలు ఉంటుంది, నేను వెళ్ళను అని చెప్పి హక్ చేసుకున్నాడు. అప్పుడు ఏథన్ కత్తి తీసి గొంతుపై పెట్టి కోట లోపల అంతకన్నా పెద్ద పెద్ద మృగాలు మనిషి రూపంలో ఉంది, నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి గంటేశాడు. మ్యాగ్నస్ ఏడ్చుకుంటూ తిరిగి ఏథన్ వుల్ఫ్ ని చూస్తూనే వెళ్తూ ఉన్నాడు. లోపల ఎగ్బర్ట్ అండ్ రాగ్నర్ వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎగ్బర్ట్ నువ్వు చనిపోయిన తర్వాత వాల్హాలాకి వెళ్ళి అక్కడ రోజు యుద్ధం చేసి చనిపోయి మళ్ళీ పుట్టి మీ దేవుళ్ళతో కూర్చొని డిన్నర్ చేయబోతున్నావు, ఇవన్నీ వినడానికే చాలా విచిత్రంగా ఉంది అండ్ దాన్ని తలుచుకుంటే నాకు నవ్వొస్తోంది అని చెప్పాడు. రాగ్నర్ మీరు మాత్రం ఏంటి, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు, అక్కడ మీరు ఆశపడే విషయాలు మాత్రమే చేస్తారు, సంతోషం మాత్రమే ఆ ప్లేస్ లో ఉంటుంది, ఇలాంటి విషయాలు విన్నప్పుడు కూడా నాకు నవ్వొస్తూ ఉంటుంది. అండ్ ఎగ్బర్ట్ ఒకవేళ మన ఇద్దరి దేవుళ్ళు అబద్ధమైతే, అందుకే ఎగ్బర్ట్ దేవుళ్ళు లేకపోతే ఇక్కడున్న మనుషులు వాళ్ళకి తోచింది చేస్తూ ఉంటారు రాగ్నర్, అది చాలా తప్పు కదా అని రాగ్నర్ ముందు
ముందు కూర్చొని ఎథెల్స్టన్ ఒక దేవుడు లాంటివాడు కదా అని అడిగాడు. అందుకు రాగ్నర్ వాడు చనిపోయాడు ఎగ్బర్ట్, వాడు చనిపోయిన విషయం నాకు తెలుసు, దాన్ని నేను ఫీల్ అయ్యాను, కానీ ఎలా చనిపోయాడు అని అడిగాడు. రాగ్నర్ ఫ్లోకి వాడిని చంపేశాడు. ఎగ్బర్ట్ ఫైనల్ గా మీ యొక్క దేవుళ్ళు ఎథెల్స్టన్ ని చంపమని చెప్పేశారా అని అడిగాడు. రాగ్నర్ వాడిని నేను చంపమని చెప్పలేదు, ఎథెల్స్టన్ పై ఫ్లోకి అసూయ, ఎప్పుడు చూసినా వాడు నా పక్కనే ఉంటున్నాడు అని చెప్పి అందుకే వాడిని చంపాడు అని చెప్పాడు. అందుకే ఎగ్బర్ట్ నాకు కూడా నీపై అసూయ ఉండేది రాగ్నర్, ఎప్పుడు చూసినా ఎథెల్స్టన్ నీతోనే ఉంటున్నాడు, వాడు లాస్ట్ గా నీతో వస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు నీపై చాలా అసూయ ఏర్పడింది, ఒకవేళ వాడు ఇక్కడే ఉనంటే నేను వాడిని జాగ్రత్తగా చూసుకోండేవాడిని అని చెప్పాడు. వెంటనే రాగ్నర్ ఎథెల్స్టన్ యొక్క నిర్ణయం నాతో రావడం అనేది వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకొని ఉండాలి, అది ఎప్పుడు వాడు చేయాలి, వాడు ఎక్కడ ఉన్న చావు వాడిని వెతుక్కుంటూ వస్తే ఖచ్చితంగా చనిపోతాడు అని చెప్పాడు. ఇక్కడ క్యాటికట్లో ఊబే అండ్ సిగార్డ్ నిద్రలేసి చూస్తే అక్కడ యాస్ట్రిడ్ కూర్చోంది. మీ ఇద్దరు రాగ్నర్ కొడుకులు కదా, నేను మీతో ఫ్రెండ్ అవ్వాలని ఆశపడుతున్నా అని చెప్పింది. వెంటనే ఊబే మేము నీతో ఫ్రెండ్ గా ఉండాలని అనుకోలేదు అని చెప్పాడు. యాస్ట్రిడ్ నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా సరైనది ఊబే, మీ ఇద్దరు లాగర్దాన్ని చంపాలని చెప్పి ఆమె జుట్టుని తాకే ముందు నేను మిమ్మల్ని చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ వెసెక్స్ లో ఎగ్బర్ట్ యొక్క సింహాసనంలో రాగ్నర్ కూడా కూర్చున్నాడు. లోపలికి జూడిత్ తన కొడుకైన ఆల్ఫ్రెడ్ ని తీసుకొచ్చి నేను మిమ్మల్ని చూసింది నాకు చాలా సంతోషం అని రాగ్నర్ ని చూసి చెప్పింది. రాగ్నర్ కానీ ఇక్కడున్న ఇంగ్లాండ్ ప్రజలకి నేను వచ్చింది దుఃఖాన్ని కలుగజేసి ఉంటుంది అని చెప్పాడు. జూడిత్ కానీ నాకు అలా కాదు, నాకు సంతోషంగానే ఉంది, అండ్ ఇది ఎవరి కొడుకని నీకు తెలుసా అని అడిగేలోపు రాగ్నర్ నువ్వు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు, ఇది ఎథెల్స్టన్ కొడుకు అని చెప్పాడు. జూడిత్ కి షాకు, ఇదెలారా వీడికి తెలిసింది అనేలా ఆల్ఫ్రెడ్ ని హక్ చేసుకుని తన ఫ్రెండ్ అయిన ఎథెల్స్టన్ ని ఫీల్ అయ్యాడు. దీని తర్వాత రాగ్నర్ కి ఒక రూమ్ ఇచ్చున్నారు పడుకోవడానికి. ఎగ్బర్ట్ ప్రేయర్ హాల్లో రాగ్నర్ వాడిని చంపమని చెప్పాడు కదా, దాన్ని దేవుళ్ళకి చెప్పి నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్, వాడిని చంపడం కరెక్టేనా అని దేవుళ్ళని పర్మిషన్ అడిగి రాగ్నర్ కి ఆ విషయాన్ని చెప్పడం కోసం వచ్చాడు. లేదు రాగ్నర్, నేను నిన్ను చంపను, అలా అని రిలీజ్ కూడా చేయను అని చెప్పాడు. రాగ్నర్ లేదు, నువ్వు నన్ను చంపాలి, లేకపోతే నువ్వు నన్ను కింగ్ ఏలాకి అప్పచెప్పు, వాడికి నాపై చాలా కోపం ఉంది, ఖచ్చితంగా చంపుతాడు అని చెప్పాడు. ఎగ్బర్ట్ కావాలంటే నేను రిలీజ్ చేసి ఫ్రీ మెన్ గా క్యాటికట్ కే పంపించేస్తాను, కానీ ఆ కింగ్ ఏలాకి మాత్రం అప్పచెప్పను అనేలా చెప్పాడు. రాగ్నర్ మా కొడుకులకి నేను వెసెక్స్ కి వచ్చా అని చెప్పి బాగా తెలుసు, ఒకవేళ నేను ఇక్కడే చేస్తే ఒక పెద్ద ఆర్మీని తీసుకొచ్చి ఇక్కడున్న వాళ్ళందరినీ చంపుతారు, అది కూడా మామూలుగా కాదు, బర్రెముకలను చీల్చి లంగ్స్ ని బయటికి తీసి చిత్రవత చేసి చంపుతారని నీకు తెలుసు కదా అని అడిగాడు. వెంటనే ఎగ్బర్ట్ అది నాకు బాగా తెలుసు అని చెప్పి ముగించే లోపు రాగ్నర్ నా కొడుకైన ఐవర్ని జాగ్రత్తగా క్యాటికట్ కి పంపు, వాడు వెళ్ళి వాడి బ్రదర్స్ తో ఎగ్బర్ట్ మన నాన్నని కాపాడాలని చెప్పి ఎంతో ట్రై చేశాడు, కానీ కింగ్ ఏలానే మన నాన్నని చంపాడు అనేలా వాడికి నేను చెప్పి పంపితా, వాళ్ళు వచ్చి కింగ్ ఏలాని మాత్రమే చంపుతారు, నిన్ను క్షమించేస్తారు, నువ్వు సేఫ్ గా ఉండొచ్చు అని చెప్పాడు. దాన్ని విన్న ఎగ్బర్ట్ చేతులు వణుకుతున్నాయి, మన ఫ్రెండ్ కి మనమే ఇలా చేస్తున్నామే అని. రాగ్నర్ వాడి చేతుల్ని పట్టుకొని నువ్వు భయపడక ఎగ్బర్ట్ అని చెప్పి నవ్వుతున్నాడు. ఇక్కడితో ఎపిసోడ్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో రాగ్నర్ ని కింగ్ ఎలా చంపుతాడా లేదా అనే చూడబోతున్నాం. ఆ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.